తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులుగా తుమ్మల చంద్రారెడ్డి నియామకంపై సంబరాలు చేసిన పార్టీ శ్రేణులు. ఆత్మకూరు మున్సిపాలిటీ పట్టణ తెలుగుదేశం అధ్యక్షులుగా ఉన్న తుమ్మల చంద్రారెడ్డిని తిరిగి ఆత్మకూరు అధ్యక్షులుగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నియమించడంతో ఈ రోజు పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్లో భారీగా బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని కేరింతల నడుమ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, తెలుగు యువత నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, మైనార్టీ నేత హయత్ బాషా, 15వ వార్డుకు చెందిన మంగమ్మ వెంకటేశ్వర్లు, పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు, అభిమానులు, చంద్రారెడ్డి అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు. తన్ను తిరిగి ఆత్మకూరు పట్టణ అధ్యక్షులుగా రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు నియమించినందుకు తుమ్మల చంద్రారెడ్డి సంతోషం వ్యక్తపరుస్తూ మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ మంత్రి ఆనం గారికి విధేయుడిగా ఉన్న తనకు తిరిగి పట్టణ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన మంత్రి గారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తోడ్పడతారని తెలిపారు. మా ప్రీతమ నాయకులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు రామనాయుడు గారికి ముఖ్యంగా అభినందనలు తెలుపుతూ ఇవాళ ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా మరొకసారి నియమించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రమంతటా తెలుగుదేశం పార్టీ కన్వీనర్లందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగా ఆత్మకూరులో కూడా అన్ని కమిటీలను కూడా పూర్తి చేసినందుకు ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు. ఎందుకంటే పాత కొత్త అనేది కలయికతో ఈ కమిటీలు వేసినందుకు మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా కాలం నుంచి నేను పనిచేస్తున్నాను. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నందుకు ఇవాళ మళ్ళీ తిరిగి కూడా నా మీద నమ్మకం ఉంచి ఇది తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా అలాగే పట్టణ అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీకి తెలుగుదేశం పార్టీకి నేను ముఖ్య విధేయుడిగా ఉన్నందుకు, అలాగే కార్యకర్తలకు అండగా ఉన్నందుకు, కష్టకాలంలో నేను పోరాటం ఫలితంగా ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆత్మకూరులో నా వెనువంటే నడిచిన ఇక్కడే మా సోదరులు, అలాగే మహిళా నాయకురాలు రాష్ట్ర కార్యదర్శి మన శైలజారెడ్డి కానీ, అలాగే మహిళలందరూ కూడా, అలాగే తెలుగుదేశం పార్టీ చాలా మంది నాకు కూడా ఇక్కడే ఉన్నారు. నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఏ సమస్య ఇచ్చినా అధికారం ఉన్నా లేకపోయినా నేను ఖచ్చితంగా నా వంతు వాళ్ళకు చేస్తున్నాను. అందుకనే నాకు మళ్ళీ కూడా ఈ అవకాశం ఇచ్చారు.